రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన 9వ నెల. ఇది ఆత్మ నిగ్రహం, దైవభక్తి, దాన ధర్మాలకు ప్రతీక. ఈ నెలలో ముస్లింలు తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటూ ఖురాన్ పఠనం, ప్రత్యేక ప్రార్థనలతో అల్లాహ్ను ఆరాధిస్తారు. నెల రోజులు దీక్ష తర్వాత ఈద్ ఉల్ ఫితర్ను జరుపుకుంటారు. శనివారం ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా పండుగ ఏర్పాట్లపై కథనం. రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన 9వ నెల. ఇది ఆత్మ నిగ్రహం, దైవభక్తి, దాన ధర్మాలకు ప్రతీక. ఈ నెలలో ముస్లింలు తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటూ ఖురాన్ పఠనం, ప్రత్యేక ప్రార్థనలతో అల్లాహ్ను ఆరాధిస్తారు. నెల రోజుల దీక్ష తర్వాత ఈద్ ఉల్ ఫితర్ను జరుపుకుంటారు. కేవలం ఆహార పానీయాలను త్యజించడమే కాకుండా చెడు ఆలోచనలు, అబద్ధాలు, కోపాన్ని నియంత్రించుకొని ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపవాసం తోడ్పడుతుంది. రంజాన్ నెలలో సంపన్నులు తమ ఆస్తిలో కొంత భాగాన్ని పేదలకు జకాత్ రూపంలో ఇవ్వడం ద్వారా సమాజంలో ఆర్థిక సమానత్వానికి బాటలు వేస్తారు. రంజాన్ నెలలోని చివరి 10 రోజుల్లో ముఖ్యంగా 27వ రాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం నెలవంక దర్శనం తర్వాత ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు. కొత్త బట్టలు ధరించి ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. శనివారం ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్లో గల ఈద్గాలో గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, డీఎస్పీ శివరాంరెడ్డి, వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, కార్పొరేటర్ గుండబోయిన పుష్పలత వెంకన్న యాదవ్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులుగా ఉపవాసాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు నెల రోజుల ఉపవాసం ముగిసిన సందర్భంగా శనివారం ఈద్ ఉల్ ఫితర్ను జరుపుకోబోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఈద్గాలో పవిత్ర ప్రార్థనలు నిర్వహించుకోవడం జరుగుతుందని, ఇందుకుగాను అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగ వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు. అన్ని ఏర్పాట్లు కంప్లీట్ జరిగాయి. ఏర్పాట్లలో ఏ లోటుపాటు లేకుండా నిన్న ఒక వారం 10 రోజుల నుంచి పెయింట్ వేయడం కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, వచ్చిన ఇక్కడికి ప్రే చేయడానికి వచ్చిన అందరికి కూడా ఏ చిన్న లోటుపాటు కాకుండా, ఏ చిన్న ఇబ్బంది కాకుండా ప్రతి సంవత్సరం లాగా యాజ్ పర్ ప్రీవియస్ ప్రాక్టీస్ ప్రతి సంవత్సరం లాగా మేము అన్ని లోటుపాట్లను దూరం చేసుకొని చాలా చక్కగా ఏర్పాటు చేసినాము. అందులో భాగంగానే మన జిల్లా డిఎస్పీ గారు, ఎస్పీ గారు మరియు కలెక్టర్ గారు కూడా నిన్న మీటింగ్ తర్వాత వారు కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే నాకు ఇమీడియట్ చెప్పండి అంటే మాకు ఏ ఇబ్బందులు లేవు, కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి. ఎస్పీ గారు కూడా ప్రత్యక్షంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి డిఎస్పీ గారిని పంపించి ఏర్పాట్లన్నీ చేయడము, మేము నిజంగా జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి, చంద్రశేఖర్ గారికి మరియు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారికి మరియు డిఎస్పీ గారికి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లన్నిటికీ ముఖ్యంగా మనకు కొత్త మేయర్ ఇప్పుడు వచ్చారు కాబట్టి బుర్రి శ్రీనివాసరెడ్డి గారు క్రితం కూడా వారే ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ప్రత్యేకంగా మన వచ్చేసి ఇక్కడికి ఉండి చిన్న విషయం కూడా బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, బుర్రి చైతన్య గారు ఏది కావాలన్నా కూడా వారు మాతో అడగగానే వెంటనే ఇమీడియట్ వాళ్ళు సప్లై చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చేయడం జరిగింది. ప్రత్యేకంగా నేను బుర్రి చైతన్య గారికి, బుర్రి శ్రీనివాసరెడ్డి గారికి మరియు మంత్రివర్యులు గారికి, జిల్లా యంత్రాంగానికి మేము ఈద్గా కమిటీ వైపు నుంచి నేను కృతజ్ఞతలు